హాయ్ అండి. ఈరోజు వీడియోలో మటన్ కీమాను ఎక్కువ గ్రేవీ వచ్చేలా టేస్టీగా అలాగే ఈజీగా కుక్కర్లో ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. 2 పెద్ద సైజు ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యేలోపు పేస్ట్ని తయారు చేసుకోవాలి. మసాలా పేస్ట్ని తయారు చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, 4 లవంగాలు, చిన్న చెక్క, నువ్వులు, జీడిపప్పు వీటినన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకుని పేస్ట్ చేసుకుందాం. ఇలా పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల కర్రీకి గ్రేవీ ఎక్కువ వస్తుంది. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయాయి కదా, శుభ్రంగా కడిగేసుకున్న కీమాను వేసేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, కారం, రుచికి తగినంత ఉప్పు ఇవన్నీ కలిసేలా ఇంకొకసారి కలిపేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేసుకుని మొత్తం కలిసేలా ఇంకొకసారి కలిపేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుందాం. 2 విజిల్ వచ్చిన తర్వాత మూత తీసేస్తే కొంచెం కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకుని